ఏ మామ నీ గుంట సెక్సీ అంతే ఇదిగో ఇంటికి వచ్చేసి ఇది. అవునవును మామ, నాకు చాలా నచ్చిందిరా. నువ్వు పక్క తక్కువ అంటే నేను ఫీల్ చేస్తాను రా. హాయ్, ఇదిగో నీ పేరేంటి? నా పేరు లిల్లీ. ఇదిగో లిల్లీ, బయటికి వెళ్దాం, వస్తావా? ఎందుకు? వస్తావా? బయటికి వెళ్తే నీకు ఏదో చూపించాలి. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. మనతో అట్లా ఉంటుంది మరి, మామూలుగా ఉండదు. ఏ ప్లేస్ అయినా దిమ్మ తిరిగి ఆడడం నిలబడాల్సింది. నీ జోకులాపి అలా స్నానం చేద్దాం. ఇదిగో లిల్లీ, నేను ఒకటి నీకు చెప్పాలి. ఇప్పుడు ఏమన్నా కూడా చెప్పేస్తాను. చెప్పు గిరి ఏంటి? ఏంటంటే ఐ, తర్వాత 4 అక్షరాలు, తర్వాత 3. దీనికోసం ఇంత దూరం చేసి వచ్చేటి అర్థం చేసుకుని. ఇదిగో లిల్లీ, నువ్వు చెప్పింది చేస్తావా? అంటే చెప్పు, చేస్తాను. ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉండు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తాను. అదే మామ, అమ్మాయి తీసుకొని రమ్మంటే రాధికానే తీసుకొచ్చావు ఏకంగా. మనకు అట్లుంటుంది మరి. అది నాతో ఇంత నటగా మారిందిరా. అమ్మాయిని డీల్ చేయడం కాకపోతే నేను వెళ్తాను, నువ్వు వెళ్ళిపో. ఇదిగో లిల్లీ, మా వాడు మంచోడు. లవ్ చేస్తావా చేయవా? నువ్వు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పకపోతే ఈ బీచీకి దూకి చచ్చిపోతాడట. వద్దు, ఐ లవ్ చెప్తాను రమ్మను. మామ ఇప్పుడు ఆ అమ్మాయినికి ప్రపోజ్ చేస్తాడు రైల్వేలో. ఏం చెప్పి కన్ఫ్యూజ్ చేసేవరా? ఏం చెప్పేవరా? అట్లుంటుంది మధుగారితో. గిరిగారితో సఫలం అయిపోద్ది. నేను వెళ్ళి వస్తాను రా, ఏదైనా ఐడియా అవుతాయి చెప్పు. ఐడియా ఎందుకురా? హలో, ఐడియా లేకపోతే ఎలా వెళ్ళానరా? నా బుర్ర అంతా బూజ్ అయిపోతాయి. మేము స్మార్ట్ సెంటర్ కదా, బూజ అంతా అయిపోయి. చెప్పురా అంటే గజని వీడియోలు చెప్తాను. సరే నేనే పోతున్నా, నా బుర్ర పడతాను. ఇగో లిల్లీ, ఏదో చెప్పాలన్నావు చెప్పేయి. ఏట్లేదు, ఐ లవ్ యూ గిరి. ఐ లవ్ యూ టూ. ఇదిగో లిల్లీ, నేను అడుగుతాను, మా వాడు నీతో ఏం చెప్పాడు? నువ్వు పైకి పోతావని చెప్పాడు. అట్లుంటుంది మనతో. పార్ట్ 3 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.